Hello my dear friends and students, this is Nikhil Nakka from RLCeducation.com. I'm a GATE faculty and I have been teaching for students since 4 years at various popular institutes in India. So now on the outset, we have seen the notification from the APTRANSCO and EPDCL from the state of Andhra Pradesh for the post of Assistant Executive Engineer. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే పోస్ట్ని ఇంతకుముందుకు మనం పాపులర్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ assistant engineer AE అనేటోళ్ళు. But recently the government has taken decision, or the companies have taken decision to redesignate the post of assistant engineer as assistant executive engineer. As you know my dear aspirants, out of lot of deliberation and aspiration and whatnot, everything from the unemployed electrical engineering graduates of the state of Andhra Pradesh, the government has recently announced its decision to conduct the recruitment for the post of AE or assistant executive engineer in the AP power utilities, that is APTRANSCO and EPDCL. So keeping in view of this wonderful notification after a long time and after a lot of people expectation, చాలా మంది స్టూడెంట్స్ చాలా ఆశించారు ఈ జాబ్ కోసం. బికాస్ see, you have studied electrical engineering, such a wonderful course. Private sector lo you don't have much opportunities if you want to stay on the core side. So the only opportunity is government. The people who like electrical engineering, ఈ సబ్జెక్ట్ బాగా చదువుకున్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కంటే బెస్ట్ చాయిస్ అనేది ఇంకొకటి ఉండదు. See, as electrical engineering graduates, the other options what you have to get an employment అంటే ఓన్లీ మనకి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చేసి గేట్ ఎగ్జామ్ రాసి పిఎస్యూస్కి వెళ్ళడం, isn't it? సో పిఎస్యూస్ గేట్ రాసి పిఎస్యూస్కి వెళ్ళడం అనేది కొంచెం లాంగ్ రూట్, కొంచెం టఫ్ రూట్. యాజ్ కంపేర్ టు దాట్ ఇప్పుడు ఈ స్టేట్ లెవెల్ పిఎస్యూస్ లైక్ ఇప్పుడు మన దగ్గర పడ్డట్టు APTRANSCO EPDCL ఎగ్జామ్స్ ఆ గేట్ ఎగ్జామ్ కంటే రిలేటివ్లీ తక్కువ కాంపిటీషన్ అండ్ తక్కువ టఫ్నెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంటర్వ్యూ ఉండదు, దెర్ ఇస్ నో టైప్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్, ఓన్లీ 100% రిటర్న్ టెస్ట్. సో దిస్ ఇస్ ది బెస్ట్ వే టు క్రాక్ ఆర్ టు గెట్ అ గుడ్ లైఫ్ ఆర్ గుడ్ కెరియర్. మీ కెరియర్ బెస్ట్ చేసుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. మళ్ళీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా ఇన్ కీపింగ్ వ్యూ ఆఫ్ వేరియస్ కన్స్ట్రెయింట్స్ ఇది రిలీజ్ చేయడం జరిగింది అతి కష్టం మీద గవర్నమెంట్. అగైన్ దిస్ రిక్రూట్మెంట్, ఇలాంటి రిక్రూట్మెంట్ రావడానికి మేబీ టైం పట్టే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు వచ్చిన అవకాశం అనేది మనం చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్లీ యుల్ బీ ఆన్ ది టాప్ సైడ్. వై? బికాస్ ఇఫ్ యూ సీ ఆన్ ది శాలరీ టర్మ్స్లో చూస్తే కూడా నార్మల్గా ఒక గేట్ ద్వారా మీరు ఒక పిఎస్యూస్కి వెళ్తే ఆ పిఎస్యూ కంటే కూడా మీకు ఎక్కువ శాలరీ ఇందులో వస్తుంది. కంపారిటివ్లీ యువర్ శాలరీ విల్ బీ హయ్యర్. Maybe some PSUs will be giving you, some oil companies will be giving you some allowances, but apart from that basic pay this is the highest. And అది కాకుండా మనం లోకల్లో ఉంటాము, మీ లోకల్లో యువర్ రెస్పెక్ట్ విల్ బీ వెరీ హై. యాజ్ యూ నో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ AE అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాపులారిటీ ఇన్ ది సొసైటీ. సో దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ మీరు ఉంటుంది. అదే మీరు IOCLలో AE కావచ్చు, హూ నోస్. But whereas if you are a AE in TRANSCO or DISCOM, definitely there will be a good social reputation also. So socially also your reputation will be very good అనమాట. సో సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చింది. సో తప్పకుండా మీరు మిస్ చేసుకోకుండా చాలా చక్కగా, అంటే పోస్టులు తక్కువగానే ఉన్నాయి, బట్ ఆల్ ఆస్పిరెంట్స్ మస్ట్ డెఫినెట్లీ వర్క్ హార్డ్ టు గెట్ దిస్ జాబ్ అని ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఆర్ బెస్ట్ లక్ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్. సో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ AP స్టేట్ స్టూడెంట్స్, ఈవెన్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్. కాకపోతే ఫర్ తెలంగాణ స్టేట్ యూ విల్ బీ కాంపిటీటింగ్ ఇన్ ది ఓపెన్ కేటగిరీ సీట్స్. సో ఓపెన్ కేటగిరీ సీట్స్ ఆర్ వెరీ ఫ్యూ, సో యూ హ్యావ్ టు కాంపీట్ విత్ ఈక్వల్లీ AP స్టూడెంట్స్ ఆల్సో. సో కాంపిటీషన్, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మెరిట్. సో మెరిట్ మీద తెచ్చుకోవాల్సి వస్తుంది. వేరాస్ అపార్ట్ ఫ్రమ్ ఓపెన్ సీట్స్ మిగిలిన రిజర్వ్డ్ సీట్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్, దట్ ఈస్ AP క్యాండిడేట్స్కి మాత్రమే వర్తిస్తాయి అనమాట. So as you know, in my last video I have given details about the post of assistant executive engineer in APTRANSCO and EPDCL and work condition, how is your life like, salary ఎంత వస్తుంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా డిస్కస్ చేస్తాం. లైక్ ఏ సోర్సెస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం తీసుకోవాలి, ఎంత టైం ప్రాక్టీస్కి పెట్టాలి, ప్రిపరేషన్కి ఎంత, అండ్ సోర్సెస్, బుక్స్, ఇలాంటి విషయాల మీద డిస్కస్ చేశాము. ఒకసారి మళ్ళీ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి గో త్రూ దట్ వీడియో. ఇట్స్ అ వెరీ షార్ట్ 10 minutes వీడియో. అది చూసి మళ్ళీ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో ఆ వీడియోలో చూసుకున్నట్లుగా బ్రీఫ్గా మనకు మెయిన్ సోర్సెస్ ఆఫ్ ప్రిపరేషన్ టెక్నిక్ ఏమని చెప్పాను నేను. మీరు ఫస్ట్ ఏదైనా ఇన్స్టిట్యూట్, పాపులర్ గేట్ ఇన్స్టిట్యూట్ యొక్క హ్యాండ్ రిటన్ నోట్స్ పట్టుకోండి. బికాస్ మీ సిలబస్ అనేది గేట్ సిలబస్కి ఈక్వల్. సింపుల్గా చెప్పాలంటే గేట్ ఎలక్ట్రికల్ సిలబస్ మైనస్ మ్యాథమెటిక్స్ మైనస్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ మైనస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఈ 3 టాపిక్స్ తీసేస్తే మిగిలిందే
మీకు ఉన్న సిలబస్ అనమాట ఇక్కడ మనకి ఏపీ ట్రాన్స్కో EPDCL సిలబస్. సో మేజర్ హర్డిల్స్ అనేవి పోయినాయి మనకి. అది తప్పిస్తే మిగిలిన 7 టాపిక్స్ ఉన్నాయి, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అవి రిలేటివ్లీ వెరీ ఈజియర్. ఓకే, కవర్ చేయొచ్చు, చాలా తక్కువ టైంలో మనం ఈజీగా కవర్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ మనకి థియరీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉండాలి. ఆ తర్వాత మనం మల్టిపుల్ చాయిస్ కూడా సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవడానికి నేను ఏమని చెప్పాను, నేను హ్యాండ్ రిటన్ నోట్స్ని పట్టుకోండి ఏదైనా పాపులర్ ఇన్స్టిట్యూట్వి. అట్ ది సేమ్ టైం షార్ట్ నోట్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మొదటి నుంచి షార్ట్ నోట్స్ రాయడం అనేది చాలా డిఫికల్ట్, టైం కాన్స్టెంట్ ఇక్కడ. ఎందుకంటే నేను ఒక పాయింట్ చెప్పాను, మనకి రఫ్గా 30 డేస్లో మనం కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోవాలి. ఎందుకంటే మీకు ఎంతైనా ఒక 30 డేస్ మార్జినే దొరుకుతుంది మీరు ఎగ్జామ్కి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పటికీ. ఒక 1 మంత్ మార్జినే దొరుకుతుంది. ఈ 1 మంత్ మార్జిన్లో ఏంటంటే మీకు 7 సబ్జెక్ట్స్ కాబట్టి ఇంటూ 2 7/2 అంటే ఈచ్ సబ్జెక్ట్ 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటే 14 డేస్లో మీకు సబ్జెక్ట్ కాన్సెప్ట్ ప్రిపరేషన్ అయిపోతుంది. మిగిలిన 15 డేస్ కానీ 16 డేస్ కానీ మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అన్ని రోజులు మిగులుతాయి. ఆ మిగిలిన డేస్ అన్నీ కూడా మీరు MCQs ప్రాక్టీస్ మీద పెట్టాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ కాన్సెప్ట్ కంటే ఈ MCQస్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ద వే యూ హ్యాండిల్ ద MCQs ఇన్ ద గివెన్ 2 hours or 3 hours ఆఫ్ ద ఎగ్జామ్ మ్యాటర్స్ యువర్ స్కోర్. సో ఆ విధంగా మనము MCQs మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ రకంగా నేను చెప్పాను 15 డేస్ మనము కాన్సెప్ట్స్ ప్రిపేర్ కావాలి బేస్డ్ ఆన్ దిస్ what I said handwritten notes. And made easy the handbook of electrical engineering, made easy publications వాళ్ళది handbook of electrical engineering ఉంటుంది. అది ఆల్రెడీ ఒక షార్ట్ నోట్స్ లాంటి బుక్కే. ఆ షార్ట్ నోట్స్లో పక్కన పెట్టుకొని మీరు చదువుకుంటూ మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ కావాలంటే దాంట్లోనే యాడప్ చేసుకుంటే మీరు షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవడం కూడా టైం సేవ్ అయిపోతుంది. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ MCQs ప్రాక్టీస్ చేయాలని చెప్పాను. ఈ MCQs ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలని అది కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. MCQsలో ఒకటి ఏంటంటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అది మన లాస్ట్ ఇయర్ మనకేదో జెన్కో ట్రాన్స్కో ఏపీ జెన్కో పేపర్ ప్రిపరేషన్ కండి, మళ్ళీ తెలంగాణలో అయిన TSSPDCL ట్రాన్స్కో పేపర్స్ కూడా ప్రిపేర్ అవుతూ, మళ్ళీ ఇంతకుముందుకు పాత జరిగిన 2012 రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ ఆ సంబంధించిన పేపర్స్ ప్రిపేర్ అవుతూ అండ్ అదర్ PSUs పేపర్స్ని ప్రిపేర్ అవుతూ అట్ ది సేమ్ టైం IAS యాజ్ వెల్ యాజ్ గేట్ 1 మార్క్ క్వశ్చన్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వాలి మన సిలబస్ సంబంధించినంత వరకు. సో మీరు ఈ పేపర్స్లో ఎంత ఎక్కువ MCQs సాల్వ్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అనమాట. సో ఓకే, నేను ఫైనల్గా నేను అదే స్ట్రెస్ చేస్తున్నాను, మీకు MCQs మీ ప్రాక్టీస్ మీదనే మీ ఎంటైర్ స్కోర్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మీరు కాన్సెప్ట్తో డ్యాన్స్ చేయడానికి ఎక్కువ టైం లేదు, you're running out of time. So keeping in this constraint or in this short duration of time, I am rolling out a wonderful idea in the form of a wonderful course on behalf of RLCeducation.com. సో ఈ కోర్స్ అనేది మా వెబ్సైట్ www.rlceducation.comలో అవైలబుల్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డెమో వీడియోస్ అనేవి కూడా సూన్ విత్ ఇన్ 1 or 2 days యూట్యూబ్లో అప్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ పర్చేస్ దట్ కోర్స్ ఆన్ rlceducation.com. ఫస్ట్ యూ లుక్ ఎట్ ది డెమో and then if you feel that you will be benefiting by that course, then take the course. So that course వచ్చేసి దాని పేరు ఏంటంటే క్రాష్ కోర్స్ ఫర్ APTRANSCO EPDCL త్రూ MCQs. సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఏ క్రాష్ కోర్స్ త్రూ MCQs. అంటే మీరు క్రాష్ కోర్స్, ఇది మీ APTRANSCO EPDCL అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్కి ఇది ఒక క్రాష్ కోర్స్. ఆ క్రాష్ కోర్స్ని కూడా మనం ఏ రకంగా మనం సబ్జెక్ట్ని మొత్తం షార్ట్ పీరియడ్లో మనం క్రాక్ చేస్తామంటే యూజింగ్ MCQs. ఇందులో మన ఏముంటాయంటే మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ కోర్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 7 టాపిక్స్ ఉన్నాయి. 7 టాపిక్స్లో బేసిక్ లెవెల్ నుంచి ఈ ఎగ్జామ్ పర్వ్యూలో మ్యాక్సిమం మనకి ఎంత రావచ్చు అన్నది మా గెస్సింగ్ ప్రకారం అంత మ్యాక్సిమం డిఫికల్టీ లెవెల్ వరకు, బేసిక్ డిఫికల్టీ టు మ్యాక్సిమం డిఫికల్టీ వరకు MCQs అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఆ MCQsని వీ విల్ బి సాల్వింగ్ ఇన్ యువర్ వీడియో. ఆ వీడియోస్ ఏముంటాయంటే మీకు MCQ క్వశ్చన్ అండ్ సొల్యూషన్. మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా ఆ వీడియో ఓపెన్ చేసి పెట్టుకుంటే ఆ క్వశ్చన్ వీడియో కావాలంటే మీరు అప్పటికప్పుడే దానిలో సమ్ క్వశ్చన్స్కి మనం కొన్ని షార్ట్ ట్రిక్స్ అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు ఆ క్వశ్చన్ సాల్వ్ చేసే టెక్నిక్ మీరు ఒక రకంగా ఉండొచ్చు. నేను ఇంకా సింప్లిఫైడ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ అపియరింగ్ లాట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ గెటింగ్ సక్సెస్ అండ్ ఆల్సో టీచింగ్ ఎక్స్పీరియన్స్, నా టెక్నిక్స్ వేరే ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీరు అక్కడ నోట్ చేసుకోవడం కానీ ఆ రకంగా మీరు షార్ట్ టైంలో 100% మీరు క్రాక్ చేయడానికి ఈ ఎగ్జామ్ని చాలా యూస్ఫుల్ అయ్యే కోర్స్ని చాలా క్లెవర్గా డిజైన్ చేయడం జరిగింది. సో దిస్ కోర్స్ ఈజ్ అ క్రాష్ కోర్స్ త్రూ MCQs. సో MCQs ద్వారానే మనం కాన్సెప్ట్ చదువుతూ అట్ ద సేమ్ టైం క్వశ్చన్ని ఎలా డీల్ చేయాలనేది కూడా మనం అదే వీడియోలో చూస్తుంటాం అనమాట. సో ఈచ్ టాపిక్కి 7 సబ్జెక్ట్స్కి మనకి డిఫరెంట్ లెవెల్స్లో వీడియోస్ ఉంటాయి అనమాట. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా అందులో మన మాక్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా
ఒక 4 మాక్ టెస్ట్ నేను ఇస్తాను అనమాట. బై ద టైమ్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ అనౌన్స్డ్ ఒక 3 to 4 మాక్ టెస్ట్ 100 మార్క్స్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే మాక్ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంట్లోనే. ఓకే, నియర్ బై మనకి నియర్లీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ దగ్గర ఉంటాయి అనమాట దాంట్లో. సో ఓకే, దట్ ఈస్ ది ఐడియా వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. అండ్ ది అదర్ డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్, లైక్ ద మీడియం ఆఫ్ కోర్స్. ఆ మీడియం ఆఫ్ కోర్స్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇట్ విల్ బి కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ మోర్ సజెషన్స్ జస్ట్ లెట్ మీ నో. సో ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ ది కోర్స్ ఒక 1 వీక్లో, లెస్ దెన్ 1 వీక్లో ఇంకొక వీడియోలో ఆ కోర్స్ని మనము వెబ్సైట్లో యాక్టివేట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ లైక్ ఫీజు, ఆ కోర్స్ డ్యూరేషన్, ఇదంతా కూడా డీటెయిల్స్ అనేది వి విల్ బి ప్రొవైడింగ్. సో బై టుమారో, డే ఆఫ్టర్ టుమారో కొన్ని డెమో వీడియోస్ అనేవి స్టార్ట్ అవుతాయి టాపిక్ వైజ్, మీకు ఆ కోర్స్ అనేది ఏ విధంగా ఉండబోతుందని. సో దిస్ ఈస్ ది one thing I can do from my side to help you out in preparing in a short period of time and cracking the one of the prestigious job in the state of Andhra Pradesh, that is assistant executive engineer. So my dear students, I wish you all the best. మీరు కోర్స్ తీసుకోకపోయినా కానీ నేను పెట్టే కంటెంట్ మీకు ఎంతో కొంత ఎక్స్టెంట్లో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ అని చెప్పి నేను అనుకుంటున్నాను. And if you are having any doubt, you can reach me out on the email of our website rlcedu.india@gmail.com. Okay, and you can also comment on the video. Meek em problem unna, we will be very much happy to guide you. I wish you all the best because I'm very happy for this notification. And ee job vaste, if somebody is selected, maybe because of my guidance, and I will be more than happy for that. Thank you.